క్రూడ్ ఆయిల్ కొనవద్దు అని అమెరికా నుంచి అలాగే యూఏ నుంచి మనకి చాలా ప్రెషర్ వస్తుంది. ఈ సందర్భంలో రఫేల్ ఆర్ F-35 ఈ రెండు కూడా మానించుకోనండి అని అంటున్నారు. వీటిలన్నిటికీ కూడా Su-57 ట్రాన్స్ఫర్ టెక్నాలజీతో సహా మనకి ఇస్తామని, అలాగే ఇంజన్ టెక్నాలజీ కూడా ఇస్తామని, మన దేశంలో ఇక్కడే మేడ్ ఇన్ ఇండియా చేసే అవకాశం వచ్చినా కూడా అది చేయకపోవడానికి కారణం అమెరికా వాళ్ళ యొక్క ప్రెషర్ ఏమైనా ఉందా? రెండవది, బంగ్లాదేశ్ ఇష్యూ స్టిల్ ఇంకా అమెరికన్ డీప్ స్టేట్ కంట్రోల్ లోనే ఉందా? మనకి ఏమైనా బంగ్లాదేశ్ స్నేహాస్తం చాపే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, మీరు Su-35 గురించి అడిగారు. మనకి ప్రాబ్లం ఏంటంటే రష్యా కూడా మన దాన్ని ఇండికేట్ చేశారంట, వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ కొంచెం ప్రెషర్ లో ఉన్నారు. నేను చెప్పేది చూడండి, వాళ్ళ కామికసీ డ్రోన్స్ కూడా వాళ్ళు ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, దే డోంట్ హావ్ మనీ. వాళ్ళ మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి బయటికి తీసేశారు. ఇప్పుడు కాదు 2 సంవత్సరాలు. మెయిన్ గా కాస్ట్ ఆఫ్ బిట్వీన్ రఫేల్ అండ్ Su. మన F-35 ఎందుకు వాడట్లేదంటే, ఒకటి కొనట్లేదంటే, వన్ ఇస్ ద ప్రైస్ ఫ్యాక్టర్. స్టిక్కర్ ప్రైస్ వచ్చేసి $100 billion. అండ్ దాని మీద అమెరికా మీద ట్రస్ట్ చేయలేదు. దీనికన్నా ముందు కూడా అమెరికా మనకు చాలా పెద్ద చేయించింది. ఇప్పుడు కాదు, బంగ్లాదేశ్ వార్ టైం కూడా ఫ్లీట్ మొత్తం తీసుకొచ్చి పార్క్ చేసుకున్నారు చిట్టగాంగ్. సో అమెరికన్ ట్రస్ట్ చేయలేదు. మీరు వాళ్ళు ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు కూడా F-16 టెక్నాలజీ ఇస్తారని, కానీ F-16 ఇస్ ఓల్డ్ టెక్నాలజీ మనకు వద్దని చెప్పాం. కాదు, మీకు ఇప్పుడు F-35 ఇస్తాను, మీరు F-35 మీదే క్రాష్ అయిపోయింది కదా నేను మన అంటే ఏమలాది పట్టిస్తారు. మనకు కావాల్సింది ఏంటంటే సంబడి విల్ గివ్ us a transfer of technology. ఆత్మనిర్భర్ భారత్ అంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ హియర్. సో ఇప్పుడు సడన్ గా లాస్ట్ 2 రోజుల్లో ఫ్రాన్స్ లో జరిగిన పొలిటిక్స్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. చూడండి, అండ్ విత్ ఇన్ అవర్స్ వాళ్ళు అంటున్నారు, మీరు ఎందుకు 2 స్క్వాడ్రన్ 3 స్క్వాడ్రన్ అంటారు, మేము మొత్తం 120 మీకు ఇచ్చేస్తాం విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. దేర్ ఇస్ డిఫరెన్స్. సో అమెరికన్ ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు కాదు. నేను చెప్పాను కదా క్రయోజెనిక్ ఇంజిన్ గురించి. మన Su-400 తీసుకున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు, మన డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకున్నప్పుడు S-400 తీసుకున్నప్పుడు ఎట్లా దమ్కి ఇచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం బంద్ చేసేస్తాం బిజినెస్ అని. ఏం చేయలేదు. మొదటిగా చెప్పారు ఏం కావాలంటే చేసుకోలేదు. వాళ్ళు దిగొచ్చింది. దానికోసం we also have to take tough. ఇంకోటి, మనం ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు. ఇవాళ మ్యాక్రోన్ ఉన్నాడు, మోదీ గారితో చాలా ప్యాలిగా ఉన్నారు. రేపు ఫ్రాన్స్ లో ఒక లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వాడు ఎల్లుండి నుంచి అన్నాడు మేము ఇవ్వకపోవని చెప్తాడు. ఏం చేస్తాం? టూ లేట్ టు టర్న్ బ్యాక్. సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్. ఒక ఫ్రెంచ్ ప్రోడక్ట్, ఒక అమెరికన్ ప్రోడక్ట్, ఒక రష్యన్ ప్రోడక్ట్. ఎవరు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయలేరు. నువ్వు లేకపోతే ఏం దగ్గర వెళ్తా, మీడియా లేకపోతే నువ్వు మాట్లాడు, అంతే సార్. అందుకని రిగార్డింగ్ బంగ్లాదేశ్ డీప్ స్టేట్ ఉందని అడిగారు. ఎస్, బంగ్లాదేశ్ లో డీప్ స్టేట్ అందరికి తెలుసు సార్. నేపాల్ అంత లేదు, కానీ బంగ్లాదేశ్ లో డెఫినెట్ గా ఉంది. బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వాళ్ళ ఎకానమీ టెక్స్టైల్స్ మీద డిపెండెంట్ ఉంది. వాళ్ళ పెద్ద ఎకానమీ లేదు. జూట్, టెక్స్టైల్స్ అండ్ హిల్స్, ఫిష్. వాళ్ళ దగ్గర ఉన్న ఈ 3 ఎకానమీ పెట్టుకుని వాళ్ళు నడిపేయలేరు దేశం. దానికోసం చాలా మంది బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో ఉంటున్నారు. దే ఆర్ కమింగ్ ప్యూర్లీ ఎకనామిక్ రీజన్, నథింగ్ ఎల్స్. అక్కడ ఉద్యోగం లేదు. లాస్ట్ ఇయర్ నేపాల్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ 7,40,000 మంది నేపాల్ నుంచి లాస్ట్ క్యాలెండర్ ఇయర్ లో భారతదేశానికి వచ్చారు. 7,40,000. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంచనా ప్రకారం మన దేశంలో ఇప్పుడు 64 లక్షల మంది నేపాలీలు. వాళ్ళు దే ఆర్ నాట్ యాజ్ డేంజరస్ యాజ్ బంగ్లాదేశీస్ అండ్ రోహింగ్యాస్. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు. వాచ్మెన్ తాపా అనే ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ తాపా అని తెలుస్తావా? వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు? వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్కలేదు, వీసా ఎక్కలేదు. ఇప్పుడు దాకా వాళ్ళ ప్రాబ్లం కూడా క్రియేట్ చేయాలి. అక్కడెక్కడ చిన్న మర్డర్లు అది ఇది జరిగింది, కానీ నో మేజర్ ఇష్యూస్. బట్ బంగ్లాదేశ్ ఈస్ అన్ ఇష్యూ. మనకు 3 ఫ్రంట్ వార్ చెప్పాను చూడండి. 3rd ఫ్రంట్ లో ఇట్ పాసిబ్లీ కెన్ కమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. పాసిబ్లీ చెప్పలేదు. ఇలాగైతే బంగ్లాదేశ్ ఏం లేదు, కానీ ఇప్పుడు చైనా వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ ఇస్తానో అప్పుడు US వచ్చేసారు, చైనా బంద్ చేసేసారు, దుకాణం బంద్ చేశారు. మయన్మార్ కూడా అదే సంగతి. మోదీ గారు ఇవాళ పనిపూర్లో ఉన్నారు. మేజర్ చేంజెస్. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం
జియో పొలిటిక్స్ అనలైజ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ద ఆపరేషన్ సింధు టైంలో టెలివిజన్ స్టూడియోకి వెళ్ళేటప్పుడు చెప్పే ఒక మాట, మీరు నాది రికార్డ్ చేసిన వీడియో గంట దగ్గర రిలీజ్ చేయకపోతే చేయకండి అని చెప్పాను. గంట సేపు తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, నేను చెప్పిందంతా ఇట్ విల్ గో వేస్ట్. సంథింగ్ సిమిలర్, ఎవ్రీ డే ద వరల్డ్ ఈస్ చేంజింగ్. ఎందుకంటే మన దగ్గర ప్రెడిక్టబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రెజీమ్ ప్రెడిక్టబిలిటీ ఉంటేనే వాళ్ళకి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. ట్రంప్ ఇవాళ అంటాడు ఏం చెప్తారు, ఈ పిల్లి నల్లది అంటాడు, నెక్స్ట్ అంటే కాదు అది తెల్లది అంటాడు, 3వ రోజు మళ్ళీ మార్చేస్తాడు. సో ప్రెడిక్టబిలిటీ, అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్ కూడా వాళ్ళు భయపడుతున్నారు, నేను ఫ్యాక్టరీ పెడితే రేపు ఉంటుందా లేదా. మళ్ళీ టారిఫ్ ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, భారతదేశం టారిఫ్ ఉందని చెప్పి యూఎస్ లో ఫ్యాక్టరీ పెట్టుకుందాం, 3వ రోజు టారిఫ్ తీసేస్తాడు. ఆ ఫ్యాక్టరీ పెట్టినాడు ఏం చేసుకుంటాడు, వాడు రోడ్ మీద వచ్చేస్తాడు. సో దిస్ ఇస్ వై అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ బట్ 4th straight month they have got job losses. సో ప్రెడిక్టబిలిటీ లేదు అమెరికాలో. సో దట్ అండ్ హీ ద మోస్ట్ పవర్ఫుల్ గై, ఏమని చెప్పిన హీ ద మోస్ట్ పవర్ఫుల్ గై ఇన్ ద వరల్డ్. ఆయన ప్రెడిక్టబుల్ కాకపోతే ఇట్స్ అ ప్రాబ్లం.